నెక్స్ట్ థర్డ్ టాపిక్ చూడండి. సో ఫ్రాక్షన్స్. సో చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ 2 పార్ట్స్లో నేను ఒక పార్ట్ని షేడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ షేడెడ్ పార్ట్ ఎంత అంటే 1/2 అండి. ఇది 1/2 అవుతుంది. ఇది 1/2. అన్షేడెడ్ పార్ట్ ఎంత అవుతుందంటే ఇది 1/2. అంటే టోటల్ పార్ట్స్లో నుంచి చూడండి, షేడెడ్ పార్ట్ ఒక పార్ట్ తీసుకుంటున్నాం, 1 అవుట్ ఆఫ్ 2 పార్ట్స్ అండి, కాబట్టి 1/2. అన్షేడెడ్ పార్ట్ కూడా 1/2 అండి. సో ఇక్కడ మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. నేను 3 పార్ట్స్లో 2 పార్ట్స్ని షేడ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ. సో ఇక్కడ షేడెడ్ క్వాంటిటీ ఎంత, మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? టోటల్ పార్ట్స్ 3 ఉన్నాయండి. ఈ టోటల్ 3 పార్ట్స్లో నుంచి షేడెడ్ క్వాంటిటీ ఎంత అంటే చూడండి, షేడెడ్ క్వాంటిటీ. సో 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ అండి షేడెడ్ క్వాంటిటీ, అంటే 2/3. ఇక్కడ అన్షేడెడ్ క్వాంటిటీ ఎంత అంటే చూడండి, అన్షేడెడ్ క్వాంటిటీ ఎంత అండి? 1 పార్ట్ అవుట్ ఆఫ్ 3 పార్ట్స్, సో అంటే 1/3. చూడండి, ఇప్పుడు ఈ సెకండ్ డయాగ్రామ్లో మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్లో షేడెడ్ క్వాంటిటీ ఎంత, అన్షేడెడ్ క్వాంటిటీ ఎంతో రాస్తున్నాం. సో షేడెడ్ క్వాంటిటీ వచ్చేసరికి మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి, 2 పార్ట్స్ షేడ్ చేసాం, అంటే 2 అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ అనమాట. సో షేడెడ్ క్వాంటిటీ వచ్చేసరికి 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ 3 పార్ట్స్, అంటే 2 అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ కాబట్టి 2/3. అన్షేడెడ్ క్వాంటిటీ ఎంత అంటే 1 అవుట్ ఆఫ్ 3, కాబట్టి 1/3 అవుతుందండి, 1/3. చూడండి, ఇక్కడ మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం మనకి 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్లో నేను 3 పార్ట్స్ని షేడ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి షేడెడ్ క్వాంటిటీ ఎంత అంటే చూడండి, షేడెడ్ క్వాంటిటీ ఎంత అవుతుందండి? సో షేడెడ్ క్వాంటిటీ ఎంత అంటే ఇక్కడ టోటల్ పార్ట్స్ ఎన్ని? 4. అంటే హోల్ పార్ట్స్ కింద తీసుకోవాలి. మనం తీసుకునే ఈ షేడెడ్ పార్ట్స్ ఎన్ని? 3. అవి పైన, అంటే 3/4 అవుతుంది. సో ఇప్పుడు షేడెడ్ క్వాంటిటీ, ఈ థర్డ్ డయాగ్రామ్లో షేడెడ్ క్వాంటిటీ ఎంత అంటే 3 అవుట్ ఆఫ్ 4 పార్ట్స్. ఇక్కడ మనకి అన్షేడెడ్ క్వాంటిటీ ఎంత అంటే 1 అవుట్ ఆఫ్ 4 పార్ట్స్. చూడండి, ఇక్కడ మొత్తం మనకి 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ ఉన్నాయండి. సో మొత్తం ఇక్కడ మనకి 8 పార్ట్స్ ఉన్నాయి. సో 8 పార్ట్స్లో నేను 5 పార్ట్స్ని షేడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు షేడెడ్ క్వాంటిటీ తెలియాలి. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ టోటల్ ఇదిగో 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ అండి. సో 8 పార్ట్స్లో షేడెడ్ క్వాంటిటీ ఎంత, అన్షేడెడ్ క్వాంటిటీ ఎంత? సో షేడెడ్ క్వాంటిటీ వచ్చేసరికి మనం 5 పార్ట్స్ను షేడ్ చేసాం. సో 5 అవుట్ ఆఫ్ 8, అంటే షేడెడ్ క్వాంటిటీ 5/8 అవుతుంది. అన్షేడెడ్ క్వాంటిటీ 3 అవుట్ ఆఫ్ 8 పార్ట్స్, కాబట్టి ఇది 3/8 అవుతుందండి, 3/8. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం 1 2 3 4 5 6 ఉన్నాయండి. సో మొత్తం 6 పార్ట్స్ ఉన్నాయి. ఈ 6 పార్ట్స్లో నేను ఒక 5 పార్ట్స్ షేడ్ చేస్తున్నాను. ఇక్కడ షేడెడ్ క్వాంటిటీ ఎంత అవుతుందండి? 5 అవుట్ ఆఫ్ 6, కాబట్టి 5/6 అవుతుంది. అన్షేడెడ్ క్వాంటిటీ 1 అవుట్ ఆఫ్ 6 అండి, 1 అవుట్ ఆఫ్ 6. చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఈ 7లో 4 పార్ట్స్ నేను షేడ్ చేస్తున్నాను.
ఇక్కడ షేడెడ్ క్వాంటిటీ ఎంత అండి? ఇదిగో 1 2 3 4 అవుట్ ఆఫ్ 7 కాబట్టి 4/7 అవుతుంది షేడెడ్ క్వాంటిటీ. అన్షేడెడ్ క్వాంటిటీ వచ్చేసరికి 1 2 3 పార్ట్స్, 3 అవుట్ ఆఫ్ 7 పార్ట్స్ కాబట్టి 3/7. చూడండి ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో మొత్తం టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయండి? 2 పార్ట్స్ ఉన్నాయి. సో మొత్తం హోల్ పార్ట్స్ వచ్చేసరికి 2. దాంట్లో షేడెడ్ క్వాంటిటీ 1 అవుట్ ఆఫ్ 2 1/2, అన్షేడెడ్ క్వాంటిటీ 1 అవుట్ ఆఫ్ 2 1/2. ఇక్కడ వచ్చేసరికి టోటల్ 3 పార్ట్స్ ఉన్నాయి. షేడెడ్ క్వాంటిటీ 2 అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ అండి, అన్షేడెడ్ క్వాంటిటీ 1 అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ అండి. ఇక్కడ వచ్చేసరికి మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్లో షేడెడ్ క్వాంటిటీ 3 పార్ట్స్ అవుట్ ఆఫ్ 4 పార్ట్స్ అంటే 3 అవుట్ ఆఫ్ 4 3/4, 1 అవుట్ ఆఫ్ 4 అంటే 1/4 అవుతుంది. ఇక్కడ 8 పార్ట్స్లో షేడెడ్ పార్ట్ 5 అవుట్ ఆఫ్ 8 అంటే 5/8, అన్షేడెడ్ క్వాంటిటీ 3 అవుట్ ఆఫ్ 8 అంటే 3/8. సో ఇవన్నీ కూడా మనకి ఈ 1/2 1/3 2/3 1/4 3/4 ఇవన్నీ కూడా మనకి సో వీటిని ఇవి ఫ్రాక్షన్స్ అంటారు. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్ ఈజ్ ఏ క్వాంటిటీ విచ్ రిప్రజెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ హోల్. చూడండి ఇప్పుడు ఇక్కడ మొత్తం హోల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 3 అండి. సో ఇప్పుడు మనకి షేడెడ్ అంటే ఈ షేడెడ్ క్వాంటిటీ ఎంత అంటే ఈ క్వాంటిటీ దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది హోల్. హోల్ పార్ట్స్లో 2 పార్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. హియర్ ద షేడెడ్ క్వాంటిటీ రిప్రజెంట్స్ 2 పార్ట్స్ ఫ్రమ్ హోల్ పార్ట్స్. అంటే సో హోల్ పార్ట్స్ 3, వాటిలో షేడెడ్ క్వాంటిటీ పార్ట్స్ ఎన్ని? 2 పార్ట్స్. కాబట్టి సో ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ ఈజ్ ఎ క్వాంటిటీ విచ్ రిప్రజెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ హోల్. ఇక్కడ కూడా అంతే షేడెడ్ క్వాంటిటీ. చూడండి ఈ క్వాంటిటీ ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 3 పార్ట్స్ ఆఫ్ ఎ హోల్. ఇక్కడ షేడెడ్ క్వాంటిటీ 5 పార్ట్స్ ఆఫ్ ఎ హోల్. హోల్ అంటే మొత్తం పార్ట్స్ అండి. ఇక్కడ చూడండి మొత్తం 6 పార్ట్స్ ఉన్నాయి. షేడెడ్ క్వాంటిటీ ఎంత అంటే 5 పార్ట్స్ ఆఫ్ ది హోల్. అన్షేడెడ్ క్వాంటిటీ అంటే 1 పార్ట్ ఆఫ్ ది హోల్ అండి, 1 పార్ట్ ఆఫ్ ది హోల్. కాబట్టి సో ఫ్రాక్షన్ ఈజ్ ఏ క్వాంటిటీ విచ్ రిప్రజెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ హోల్. సో ఇప్పుడు ఫ్రాక్షన్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాలంటే ఫ్రాక్షన్ ఈజ్ ఏ క్వాంటిటీ, ఫ్రాక్షన్ ఈజ్ ఏ క్వాంటిటీ విచ్ రిప్రజెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ హోల్, విచ్ రిప్రజెంట్స్ పార్ట్స్ ఆఫ్ ఎ హోల్. కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రాక్షన్స్ వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్షన్సేనండి. ఫ్రాక్షన్స్ 1/2 1/3 2/3 3/4 3/8 3/8 5/8 5/6 4/7 ఏదో 9/8 ఇవన్నీ మనకి ఫ్రాక్షన్స్ అవుతాయి. లేదా 8/3 ఇది కూడా ఫ్రాక్షన్సే. ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్షన్స్ అవుతాయి. సో ఇప్పుడు ఫ్రాక్షన్ అంటే డెఫినేషన్ ఏం చెప్పామంటే ఫ్రాక్షన్ ఈజ్ ఏ క్వాంటిటీ విచ్ రిప్రజెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ హోల్. సో ఫ్రాక్షన్ ఈజ్ ఏ క్వాంటిటీ విచ్ రిప్రజెంట్స్ పార్ట్ ఆఫ్ ఎ హోల్, విచ్ రిప్రజెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ హోల్ అండి. ఇకపోతే మనకి ఈ ఫ్రాక్షన్స్లో చూడండి కొన్ని ఫ్రాక్షన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి యూనిట్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్లో యూనిట్ ఫ్రాక్షన్స్ అని వేటిని అంటారంటే 1/2 1/3 1/4 1/5 1/6 అండ్ సో ఆన్. వీటన్నిటిని మనం యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాం. యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే వన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ది హోల్ అండి. చూడండి 1/2 అంటే హోల్ పార్ట్స్లో ఒక పార్టే తీసుకున్నాం. ఇక్కడ కూడా హోల్ పార్ట్లో 1 పార్టే, ఇక్కడ కూడా హోల్ పార్ట్స్లో 1 పార్టే. అంటే 1/2 1/3 1/4 1/5 1/6 వీటన్నిటిని మనం ఏమంటామంటే యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారండి, యూనిట్ ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు యూనిట్ ఫ్రాక్షన్స్ అని అంటే దే రిప్రజెంట్స్ 1 పార్ట్స్ ఆఫ్ ఏ హోల్ అండి. దే రిప్రజెంట్స్ 1 పార్ట్స్ ఆఫ్ ఏ హోల్. సో 1 పార్ట్స్ ఆఫ్ ఏ హోల్ని రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా 1 పార్ట్స్ ఆఫ్ ఏ హోల్ని రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి సో ఈ క్వాంటిటీస్ని యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. 1 పార్ట్స్ ఆఫ్ ఏ హోల్ని రిప్రజెంట్ చేస్తే ఆ క్వాంటిటీని మనం యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే యూనిట్ ఫ్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే 1/2 1/3 1/4 1/5 1/6 1/8 1/10 అండ్ సో ఆన్ అట్లా. సో వీటన్నిటి మనం యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. సో యూనిట్ ఫ్రాక్షన్ ఎందుకన్నారంటే ఇట్ రిప్రజెంట్స్ 1 పార్ట్స్ ఆఫ్
1 parts of a whole అండి, బికాస్ ఇట్ రిప్రజెంట్స్ 1 parts of a whole కాబట్టి వీటి మనం యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఫ్రాక్షన్స్లో చూడండి, ఈ లైన్ని డివిజన్ లైన్ అంటారు. డివిజన్ లైన్ మీద ఒక నంబర్ కనిపిస్తుంది, అబోవ్ ద డివిజన్ లైన్ ఒక నంబర్ కనిపిస్తుంది, బిలో ద డివిజన్ లైన్ ఒక నంబర్ కనిపిస్తుంది. ప్రతి ఫ్రాక్షన్లోనూ చూడండి డివిజన్ లైన్ ఉంది. సో అబోవ్ ద డివిజన్ లైన్ ఒక నంబర్ కనిపిస్తుంది, బిలో ద డివిజన్ లైన్ ఒక నంబర్ కనిపిస్తుంది. వీటిని మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటారండి. డినామినేటర్ అండ్ న్యూమరేటర్. నెక్స్ట్ చూడాలి డినామినేటర్ అండ్ న్యూమరేటర్. సో డినామినేటర్ అంటే ద నంబర్ అబోవ్ ద డివిజన్ లైన్. ద నంబర్ అబోవ్ ద డివిజన్ లైన్ ఈజ్ కాల్డ్ న్యూమరేటర్ అండ్ ద నంబర్ బిలో ద డివిజన్ లైన్ ఈజ్ కాల్డ్ డినామినేటర్. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఉందండి. ఈ 3/4లో ఇదిగో ఈ లైన్ ఏమంటారంటే ఇది డివిజన్ లైన్. ఇది డివిజన్ లైన్. ఈ 3ని ఏమంటామంటే న్యూమరేటర్, 4ని డినామినేటర్ అంటారు. అంటే ద నంబర్ అబోవ్ ద డివిజన్ లైన్ ఈజ్ కాల్డ్ న్యూమరేటర్ అండ్ ద నంబర్ బిలో ద డివిజన్ లైన్ ఈజ్ కాల్డ్ డినామినేటర్. సో ఫ్రాక్షన్లో ఈ డివిజన్ లైన్కి పైన ఉన్న నంబర్ని న్యూమరేటర్ అని, డివిజన్ లైన్కి క్రింద ఉన్నటువంటి నంబర్ని డినామినేటర్ అంటారండి. డినామినేటర్. సో ఫ్రాక్షన్లో ఇప్పుడు న్యూమరేటరు డినామినేటర్ అనే 2 టర్మ్స్ వచ్చినాయి. సో న్యూమరేటర్ అంటే చూడండి ఈ మధ్యలో ఉన్న ఈ లైన్ని మనం డివిజన్ లైన్ అంటాం. ఈ డివిజన్ లైన్కి పైన ఉన్నటువంటి నంబర్ని న్యూమరేటర్ అని, డివిజన్ లైన్కి క్రింద ఉన్న నంబర్ని డినామినేటర్ అంటారు. ఎ నంబర్ అబోవ్ ద డివిజన్ లైన్ ఈజ్ కాల్డ్ న్యూమరేటర్ అండ్ ఎ నంబర్ బిలో ద డివిజన్ లైన్ ఈజ్ కాల్డ్ ఎ డినామినేటర్. ఫర్ ఎగ్జాంపుల్ in 3/7 చూడండి 3/7 అనే ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది అండ్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుందండి. చూడండి ఇన్ 3/7 అనే ఫ్రాక్షన్లో 3 న్యూమరేటర్ అవుతుంది, 7 డినామినేటర్ అవుతుందండి. అట్లనే ఇన్ 2/13 చూడండి 2/13 అనే ఫ్రాక్షన్లో 2 న్యూమరేటర్ అవుతుంది, 13 డినామినేటర్ అండి. సో ఇక్కడ న్యూమరేటర్ 2 అండ్ డినామినేటర్ వచ్చేసరికి 13. సో ఇప్పుడు డినామినేటర్ న్యూమరేటర్ అంటే డివిజన్ లైన్కి పైన ఉన్న నంబర్ని న్యూమరేటర్ అని, డివిజన్ లైన్కి క్రింద ఉన్న నెంబర్ని డినామినేటర్ అంటారు. 3/7 ఫ్రాక్షన్లో 3ని న్యూమరేటర్గాను 7ని డినామినేటర్గా తీసుకుంటాం. అట్లానే 2/3 ఫ్రాక్షన్లో ఇదిగో డివిజన్ లైన్కి పైన నంబర్ 2 అనేటువంటిది న్యూమరేటర్ అవుతుంది, డివిజన్ లైన్కి క్రింద 13 ఉంది కాబట్టి 13 అనేటువంటిది డినామినేటర్ అవుతుందండి. డినామినేటర్. ఇకపోతే ఈ ఫ్రాక్షన్స్లో మెయిన్గా మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్. చూడండి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్లో సపోజ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్. సో న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్గా ఉంటే ఆ ఫ్రాక్షన్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారండి. చూడండి న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్గా ఉండాలి. సో న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్గా ఉన్న ఫ్రాక్షన్స్ అన్నిటిని కూడా మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. జాగ్రత్త గుర్తుంచుకోవాలి. న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్గా ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారండి. ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ప్రాపర్ ఫ్రాక్షన్స్ వచ్చేసరికి 3/5, 2/7, 23/30, 1/8, 2/9 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా మనకు ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండి. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ న్యూమరేటర్లో 3 ఉంది, 3 ఈజ్ లెస్ దాన్ 5. ఇగో న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్. ఇగో 23 ఈజ్ లెస్ దాన్ 30 అంటే న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్. 1 ఈజ్ లెస్ దాన్ 8 అంటే న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్. 2 ఈజ్ లెస్ దాన్ 9
అంటే న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్. సో ఇట్లా న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్గా ఉన్నటువంటి ఈ ఫ్రాక్షన్స్ని మనం ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారండి, ప్రాపర్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే if the numerator is greater than or equal to denominator, numerator is greater than or equal to denominator అండి. సో న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్ అయితే అలాంటి ఫ్రాక్షన్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5/2, 8/3, 25/6, 7/7, 6/6, 2/2 ఇట్లా. సో 18/7 ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. చూడండి ఇక్కడ 5/2 ఉంది అంటే 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్గా ఉంది కాబట్టి 5/2ను మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనవచ్చు. 8/3, 8 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. సో 8/3 ఈజ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 25 ఈజ్ గ్రేటర్ దాన్ 6 అంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్ కాబట్టి 25/6 ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 7/7 అండి, 7 ఈజ్ ఈక్వల్ టు 7 అంటే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్. సో న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఈక్వల్గా ఉన్నా సరే ఇంప్రాపర్ ఫ్రాక్షనే. అందుకని ఇక్కడ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్ అన్నాం అంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్గా ఉన్నా, న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఈక్వల్గా ఉన్నా కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్సే. సో 6/6 చూడండి రెండు ఈక్వల్గా ఉన్నాయి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 2/2 రెండు ఈక్వల్గా ఉన్నాయి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 8/7 సో 18 ఈజ్ గ్రేటర్ దాన్ 7 అంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. సో ఇది కూడా మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఇప్పుడు మనకు మెయిన్గా ఫ్రాక్షన్స్లో 2 టైప్స్ చెప్పుకున్నాం. ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంకొకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దేన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారంటే ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్, న్యూమరేటర్ అటువంటిది డినామినేటర్ కంటే తక్కువ ఉన్నప్పుడు అలాంటి ఫ్రాక్షన్స్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని, అలా కాకుండా ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్ అయితే అలాంటి ఫ్రాక్షన్స్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారండి. సో ప్రాపరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాకుండానే నెక్స్ట్ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి. ఇంకోటి చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ అని దేన్ని అంటారు? మిక్స్డ్ ఫ్రాక్షన్ చూడండి, a fraction which consists of a natural number and a proper fraction is called a mixed fraction. A fraction which consists of a natural number and a proper fraction is called a mixed fraction. చూడండి ఇక్కడ రెండు మిక్స్ అయి ఉంటాయి, న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ రెండు కాంబినేషన్లో ఉన్న ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారండి. చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్లో న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఎ ఫ్రాక్షన్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ న్యాచురల్ నంబర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేసరికి ఏదో 1 1/3, 5 8/9, 2 3/5, 7 4/9 ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అవుతాయండి. చూడండి ఇక్కడ 1 1/3 తీసుకున్నట్లయితే 1 అనేటువంటిది న్యాచురల్ నంబర్, 1/3 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ అండి. చూడండి 1/3, 1 ఈజ్ లెస్ దాన్ 3, న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ కాబట్టి 1/3 ప్రాపర్ ఫ్రాక్షను. ఈ 1 అనేటువంటిది ఈ ముందు ఉన్న 1 అనేటువంటిది న్యాచురల్ నంబర్. సో ఇట్లా న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండు కలిగి ఉన్నటువంటి ఫ్రాక్షనే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. రెండు మిక్స్ అయి ఉంటాయి, న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ అండి. సో 1 1/3 అట్లనే 5 8/9 అంటాను. 5 అనేది ఒక న్యాచురల్ నంబర్, 8/9 అనేది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఎందుకంటే 8 ఈజ్ లెస్ దాన్ 9, న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. సో 8/9 అనేటువంటిది ప్రాపర్ ఫ్రాక్షన్ అండి. 5 అనేది న్యాచురల్ నంబర్. చూడండి న్యాచురల్ నంబర్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో ఉన్నటువంటిది ఇదే మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. 2 3/5, 2 అనేది న్యాచురల్ నంబర్, 3/5 అనేటువంటిది ప్రాపర్ ఫ్రాక్షన్. కాబట్టి ఇక్కడ న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ రెండు కలిగి ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. అట్లనే 7 4/9 అండి. 7 అనేది న్యాచురల్ నంబర్, 4/9 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్
కాబట్టి సో 7/4/9 ఏమవుతుంది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. అంటే ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ న్యాచురల్ నంబర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఏ ఫ్రాక్షన్లో అయితే న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ కలిగి ఉంటుందో ఆ రెండింటి యొక్క కాంబినేషన్లో ఉన్నటువంటి ఫ్రాక్షనే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. అయితే ఇక్కడ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో చూడండి, మనకి ఇక్కడ కొన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తారు, ఇచ్చి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమంటారు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈ హోల్ మొత్తంగా తీసుకున్నట్లయితే ఇది కంపల్సరీగా మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అంటే దీని సింప్లిఫికేషన్ ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. 1/3 దీని సింప్లిఫికేషన్ మనకి ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. 5/8/9 దీన్ని సింప్లిఫై చేస్తే ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ సింప్లిఫై చేస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. మరి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేయాలి చూడండి. సపోజ్ 1/3 ఉంది. 1/3 దీన్ని నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. దీన్ని చూడండి, ఇది న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ కదా. ఈ న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండింటిని యాడ్ చేయాలండి. అంటే 1 + 1/3 అని అర్థం. ఇక్కడ 1/3 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 1 + 1/3 దీన్ని సింప్లిఫై ఎలా చేయాలంటే ఇప్పుడు చూడండి, ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్లు ఏదైతే ఉందో ఈ డినామినేటర్ను న్యాచురల్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో డినామినేటర్ను న్యాచురల్ నెంబర్తో మల్టిప్లై చేసి దానికి న్యూమరేటర్ను యాడ్ చేసుకోవాలి. సో ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్లో 3 వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ డినామినేటర్ ఏదైతే ఉందో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ డినామినేటర్లో కూడా అదే వస్తుంది. సో ఇక్కడ 3 అవుతుంది. ఇప్పుడు ఈ డినామినేటర్ను న్యాచురల్ నెంబర్తో మల్టిప్లై చేయండి. అంటే 3 1s అండి. 3 1s 3 ప్లస్ న్యూమరేటర్ 1. 3 1s 3 3 + 1 అండి. సో 3 + 1 = ఎంత 4/3. కాబట్టి ఇప్పుడు 1/3 అంటే 4/3 అండి. మరి 4/3 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షనేగా. ఎందుకని 4 = 3, న్యూమరేటర్ > డినామినేటర్గా ఉంది కాబట్టి 4/3 అనేటువంటిది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు. చూడండి, 1/3 ఏం చేసాం మనం 4/3గా కన్వర్ట్ చేసాం. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమన్నప్పుడు ఈ విధంగా చేయాలి. ఇప్పుడు 1/3 ఉంది. దీని మీనింగ్ ఏంటంటే 1 + 1/3 అని అర్థం. 1 + 1/3. సో సింప్లిఫై చేస్తే సింప్లిఫికేషన్ ఎలా చేయాలంటే డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నంబర్. ఈ డినామినేటర్ న్యాచురల్ నంబర్తో మల్టిప్లై చేసి దానికి న్యూమరేటర్ని యాడ్ చేయాలి. సో డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నంబర్ ప్లస్ న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్. సో 4/3 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 5/8/9 అండి. 5/8/9 చూడండి, ఇక్కడ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో 5 అనేది న్యాచురల్ నంబర్, 8/9 అనేది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. సో న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండు కలిగి ఉంది కాబట్టి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఇప్పుడు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తున్నా. సో ఇక్కడ 5/8/9 అంటే మీనింగ్ ఏం చెప్పాము, న్యాచురల్ నంబర్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్గా రాయాలి. అంటే 5 + 8/9 అండి. దీని మీనింగ్ ఏంటంటే 5 + 8/9. సో 5 + 8/9ని సింప్లిఫికేషన్ చేయాలి. సో ఇక్కడ సింప్లిఫికేషన్ ఎలా చేయాలంటే చూడండి, డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నంబర్, డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నంబర్ అంటే 9 × 5. 9 5s ఎంత అవుతుంది, 9 5s are 45 ప్లస్ న్యూమరేటర్లు ఎంత ఉంది అక్కడ 8 డివైడెడ్ బై డినామినేటర్ 9. అంటే 45 + 8 అండి. 45 + 8 అంటే మనకు 53 డివైడెడ్ బై 9. సో 53/9 ఈజ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకని 53 is greater than 9, న్యూమరేటర్ is greater than డినామినేటర్గా వచ్చింది కాబట్టి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. గుర్తుంచుకోండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ యొక్క సింప్లిఫికేషను ఇంప్రాపర్ ఫ్రాక్షనే వస్తుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షనే. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఒక న్యాచురల్ నంబర్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో ఉన్న ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఏం చేయమంటారు, దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమంటారు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, న్యాచురల్ నంబర్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండు యొక్క సింప్లిఫికేషనే మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. నెక్స్ట్ 2 3/5 చూడండి, థర్డ్ వన్ 2 3/5 దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలి, న్యాచురల్ నంబర్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ న్యాచురల్ నంబర్ ఎంత 2 ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంతా 3/5. అప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ ఎలా చేయాలని చెప్పాం, 5 2s డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నంబర్ చేయాలి.
డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నంబర్స్. 5 2s 10 ప్లస్ న్యూమరేటర్ ఎంత ఉంది 3. సో 5 2s 10 ప్లస్ 3. సో 10 ప్లస్ 3 అంటే 13 అండి. సో 13 డివైడెడ్ బై 5 అవుతుంది. 13 డివైడెడ్ బై 5. అట్లనే నెక్స్ట్ 7 4/9 అండి. 7 4/9 ఇక్కడ కూడా అంతే. దీని అర్థం ఏంది 7 + 4/9. 7 + 4/9. ఇప్పుడు చూడండి సింప్లిఫై చేయాలి. డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నెంబర్ అండి. డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నెంబర్. డినామినేటర్ 9, న్యాచురల్ నెంబర్ 7. 9 7s అండి. 9 7s ఆర్ 63 ప్లస్ న్యూమరేటర్ 4. సో 63 + 4 దట్ ఈస్ ఈక్వల్ టు 63 + 4. ఆల్రెడీ డినామినేటర్ 9. 63 + 4/9. 63 + 4 అంటే 67 డివైడెడ్ బై 9. అంటే ఇదంతా చేయకుండా ఒకేసారి కూడా చేయొచ్చండి. చూడండి ప్రతిసారి ఈ సింప్లిఫికేషన్ అంతా చేయాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు చూడండి 1/3 ఉంది. ఇంకా డైరెక్ట్గా 3 1s 3, 3 1s 3 + 1 4, 4/3 డైరెక్ట్గా రాసుకోవచ్చు. చూడండి డైరెక్ట్గా రాయొచ్చు. ప్రతిసారి సింప్లిఫికేషన్ చేయాల్సిన పని లేదు. దేర్ఫోర్ 1/3 ఉంది. ఇది డైరెక్ట్గా చేయొచ్చు. 3 1s 3 + 1 4, 4/3. నెక్స్ట్ 5 8/9 అండి. చూడండి డినామినేటర్ 9 ఉంది. సో డినామినేటర్ అంటే న్యాచురల్ నెంబర్ కదా. 9 5s ఎంత 9 5s 45 + 8. 9 5s 45 + 8 53. సో 53 డివైడెడ్ బై 9. నెక్స్ట్ 2 3/5. 2 3/5. చూడండి ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది. 5 ఇంటూ ఇట్స్ న్యాచురల్ 5 ఇంటూ న్యాచురల్ నెంబర్ అంటే 5 2s ఎంతమ్మా 5 2s 10. 10 + 3 ఎంత 13. సో డైరెక్ట్గా 13 డివైడెడ్ బై డినామినేటర్లో 5 ఉంది కాబట్టి 13/5 అలా డైరెక్ట్గా రాయొచ్చు. నెక్స్ట్ 7 4/9. 7 4/9. చూడండి ఇక్కడ డినామినేటర్లో 9 ఉంది. 9 ఇంటూ న్యాచురల్ నెంబర్ అంటే 9 7s ఎంత 9 7s 9 7 63 + 4. 9 7 63 + 4. 63 + 4 ఎంత 67. డినామినేటర్లో 9 ఉంది కాబట్టి 67/9. సో ఈ సింప్లిఫికేషన్ అంతా చేయకుండా ఇట్లా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. సో ప్రాక్టీస్ మీద వస్తుంది కాబట్టి సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమంటారు. సో ఇట్లా ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమంటే ఏం చేయాలని చెప్పాం. డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నెంబర్ ప్లస్ న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్. డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నంబర్ ప్లస్ న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్. చూడండి డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నంబర్ అంటే 3 1s 3 + 1 ఇదిగో 4. డినామినేటర్లో 3 ఉంది కాబట్టి 3 4/3. సో అలా సింప్లిఫై చేయాలి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చి ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమన్నప్పుడు మనం ఈ విధంగా చేయాలి. చూడండి అట్లనే ఒక్కోసారి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చి దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కూడా కన్వర్ట్ చేయమంటారు. ఇప్పుడు మనం ఏం చేసామండి ఇక్కడ 1/3 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ 4/3 అనే ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసాం. ఈసారి ఏం చేస్తా అంటే 4/3 అనే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమంటారు. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్గా కన్వర్ట్ చేయమనొచ్చు, ఇంప్రాపర్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కూడా కన్వర్ట్ చేయమంటారు. సరే 4/3 ఇచ్చారు. సపోజ్ నేను 4/3 అనే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని నేను ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. చూడండి ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలంటే ఏం లేదు, డివైడ్ చేయండి. న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేయండి. ఇప్పుడు 4/3 ఉంది. 4/3 నేను మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ 4ని 3తో డివైడ్ చేయాలి. చూడండి వీ హ్యావ్ టు డివైడ్ ద న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ డినామినేటర్తో డివైడ్ చేయాలి. ఎంతవరకు డివైడ్ చేసుకుంటూ పోవాలి, మనకి రిమైండరు డివైజర్ కంటే తక్కువ వచ్చేంతవరకు డివైడ్ చేసుకుంటూ పోవాలి. చూడండి ఇప్పుడు 3 4 ఎన్ని టైమ్స్ పోతుంది 3 1s 3 4 - 3 అంతా 1. సో రిమైండర్ 1 అనేది డివిజన్ కంటే తక్కువ వచ్చింది కదా, ఇంకా ఆపేసింది. సో దీన్ని మనం కోషియంట్ అంటారు. ఇది రిమైండర్ అండి, ఇది డివైజర్. చూడండి ఈ ప్రక్కన ఈ చెవులో ఉన్న దీన్ని కోషియంట్ అంటారు. దీన్ని కోషియంట్ అంటారు. ఇది మనకి రిమైండర్ అండి. 1 అనేది రిమైండర్, 3 అనేది డివైజర్. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలంటే మనం కోషియంట్ ప్లస్ రిమైండర్ డివైడెడ్ బై డివిజర్ అంటే కోషియంట్ ఇంటూ రిమైండర్ డివైడెడ్ బై డివిజర్ రాసుకోవాలి.
అంటే దేర్ ఫోర్ 4/3 ఈజ్ ఈక్వల్ టు కోషియంట్ ఎంత వచ్చింది 1, రిమైండర్ ఎంత వచ్చింది 1, బై డివైజర్ ఎంత 3, సో 1/3 అవుతుంది, 1/3 అవుతుంది. అంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చి ఇంప్రాపర్గా కన్వర్ట్ చేయమన్నారు. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఇక్కడ ఏం చేసాం, ఇంప్రాపర్గా కన్వర్ట్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, ఇంప్రాపర్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇంప్రాపర్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేయాలి. ఎప్పటి వరకు డివైడ్ చేసుకుంటూ పోవాలి, రిమైండర్ డివైజర్ కంటే తక్కువ వచ్చేంత వరకు డివైడ్ చేసుకుంటూ పోవాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు కోషియంట్ ఇంటూ రిమైండర్ డివైడెడ్ బై డివైజర్ రాసుకుంటే మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ అవుతుంది. చూడండి సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది మనకి 53/9 ఉందండి. చూడండి 53 డివైడెడ్ బై 9. దీన్ని ఇప్పుడు నేను మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. 53 డివైడెడ్ బై 9 నేను మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తాను. అంటే మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు డివైడ్ 53/9. సో 53ని మనం ఏం చేయాలి, 9 తోటి డివైడ్ చేయాలి. ఇప్పుడు చూడండి 9 టేబుల్ ఎంత పోతుందో, ఏమా 9 టేబుల్ ఎంత పోతుందో చూడండి, ఎంత 9 5s ఎంత 45, 9 5s 45, 9 6 54 దాటిపోతుంది. కాబట్టి 9 5s తీసుకోవాలి. 9 5s 45. ఇప్పుడు చూడండి 53లోంచి 45 పోతేనమ్మా, 53లోంచి 45 పోతే ఎంత అవుతుంది, రిమైండర్ 8 కదా. 8 అనేది <9 కదా. సో 8 <9 కాబట్టి ఇంకా ఆపేసేయండి, ఎందుకంటే రిమైండర్ డివిజన్ కంటే తక్కువ వచ్చింది కదా, ఆపేస్తున్నా. ఇప్పుడు ఇది కోషియంటు, ఇది రిమైండరు, ఈ 9 అనేది డివైజర్. ఇప్పుడు ఏం రాసుకోవాలని చెప్పా, కోషియంట్ ఇంటూ రిమైండర్ డివైడెడ్ బై డివైజర్గా రాయాలి. కాబట్టి ఇప్పుడు దేర్ ఫోర్ 53/9 కెన్ బి రిటర్న్ యాజ్ కోషియంట్ ఇంటూ, కోషియంట్ అంటే అంత 5, రిమైండర్ 8 డివైడెడ్ బై డివైజర్ 9. సో 58/9గా రాసుకోవచ్చు, 58/9గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 13/5. చూడండి 13/5. ఈ 13/5 అనే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తున్నాం. 13/5 అని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నేను మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తున్నా. అంటే వీ హ్యావ్ టు డివైడ్ 13/5. సో 13ని 5తో డివైడ్ చేస్తున్నా. చూడు 13ని 5తో డివైడ్ చేస్తున్నా. చూడండి 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 2s 10, 5 3s 15. 15 అంటే దాటిపోతుంది కదా 13, అందుకని 5 2s తీసుకోండి. 5 2s 10. ఇప్పుడు 13లోంచి 10 పోతే 13 - 10 ఎంతమ్మా 3. చూడండి రిమైండర్ 3 వచ్చింది. 3 is less than 5 కదా, అంటే డివిజన్ కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇంకా ఆపేసేయండి డివిజను. కాబట్టి ఇది కోషియంట్, 3 అనేటువంటిది రిమైండర్, 5 అనేది డివైజర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం రాయాలని చెప్పా, కోషియంట్ ఇంటూ రిమైండర్ డివైడెడ్ బై డివైజర్గా రాసుకోవాలి. కాబట్టి దేర్ ఫోర్ 13/5 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు 13/5 కెన్ బి రిటర్న్ యాజ్ ఏ విధంగా రాసుకోవచ్చు అండి, కోషియంట్ అంటే ఎంత వచ్చింది ఇక్కడ 2, రిమైండర్ 3 బై డివైజర్ ఎంత 5. సో 13/5 కెన్ బి రిటర్న్ యాజ్ 2 3/5. 2 3/5 అని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ వన్ చూడండి 16/9 అండి, సారీ 67/9. 67/9 అండి. ఇప్పుడు దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి, 67 9తో డివైడ్ చేసుకోవాలి. చూడండి 67ని 9తో డివైడ్ చేస్తున్నా. ఇప్పుడు ఏ టేబుల్ పోతుందో చూడండి. 9 7s ఎంత, 9 7s 63. అలా 9 8s అంటే దాటిపోతుంది 67, అందుకే 9 7s తీసుకున్నా. 67లో నుంచి 63 పోతే 7 - 3 ఎంతమ్మా 4. చూడండి రిమైండర్ 4 వచ్చింది. 4 <9గా, రిమైండర్ డివిజన్ కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇంకా డివిజన్ ఆపేసేయటమే. ఇప్పుడు ఇది కోషియంటు, రిమైండరు, డివైజరు. ఇప్పుడు ఏం రాయాలని చెప్పాం, కోషియంట్ ఇంటూ రిమైండర్ డివైడెడ్ బై డివైజర్ రాసుకోవాలి. దేర్ ఫోర్ 67/9 ఈజ్ ఈక్వల్ టు, కోషియంట్ అంటే 7, రిమైండర్ అంతా 4 బై డివైజర్ అంతా 9. సో 7 4/9గా రాశాను. కాబట్టి 67/9 ఇప్పుడు 7 4/9గా రాసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు మనం ఏం చూసామండి,
సో ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు, అట్లనే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పాం? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పాం? ఎ ఫ్రాక్షన్ విచ్ కన్సిస్ట్స్ ఎ న్యాచురల్ నంబర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఏ ఫ్రాక్షన్లో అయితే న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షను, సో న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో ఉంటుందో ఆ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. సో ఇప్పుడు మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే దాన్ని మనం ఏం చేయొచ్చు? మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా ప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్ అండి. సో లేదా ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. ఈక్వివలెంట్ చూడండి, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2/3 తీసుకున్నా, చూడండి 2/3. ఇప్పుడు నేను ఈ 2/3 అనే ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని నేను సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తా. చూడండి, న్యూమరేటర్ని డినామినేటర్ని నేను ఏం చేస్తానంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తా. అంటే ఇప్పుడు 2 × 2/3 × 2. చూడండి, న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేసా, డినామినేటర్ని 2తో మల్టిప్లై చేశానమ్మా. ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది కదా, దీన్ని 2తో మల్టిప్లై చేశా, 2 2s. డినామినేటర్ని కూడా 2తో మల్టిప్లై చేశా, 3 2s. 2 2s ఎంత? 4. 3 2s ఎంత? 6. కాబట్టి 4/6. కాబట్టి 4/6 అనేటువంటిది 2/3కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. అట్లనే ఈసారి చూడండి, ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని 3 అనే నెంబర్తో మల్టిప్లై చేస్తున్నా. అంటే నేను ఏం చేస్తున్నా? 2 × 3/3 × 3 చేస్తున్నా. 2 3s 6, 3 3s 9, 6/9 వచ్చింది. ఈసారి న్యూమరేటర్ని డినామినేటర్ని 4తో మల్టిప్లై చేస్తున్నా. 2 × 4/3 × 4, 2 4s 8, 3 4s 12, 8/12 వచ్చింది. ఈసారి ఏం చేస్తున్నా? న్యూమరేటర్ని డినామినేటర్ని 5తో మల్టిప్లై చేస్తున్నా. 2 × 5/3 × 5, దట్ ఈస్ ఈక్వల్ టు 5s 10, 3 5s 15. చూడండి, ఇక్కడ మనం ఏం చేసామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఇక్కడ 2తో మల్టిప్లై చేసా, ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో మల్టిప్లై చేసా, ఇక్కడ 4 తోటి, ఇక్కడ 5 తోటి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఆ వచ్చే రిజల్టెంట్ ఫ్రాక్షన్ గివెన్ ఫ్రాక్షన్కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. అంటే 4/6, 6/9, 8/12, 10/5 ఇవన్నీ కూడా ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 2/3. 2/3కి ఇవన్నీ కూడా మనకి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఇట్లా మల్టిప్లై చేయటమే కాదు, డివైడ్ చేయొచ్చు. సేమ్ నెంబర్తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసినా లేదా న్యూమరేటర్ డినామినేటర్ని సేమ్ నెంబర్తో డివైడ్ చేసినా ఆ వచ్చేటువంటి ఫ్రాక్షన్స్ గివెన్ ఫ్రాక్షన్స్కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. అంటే if the numerator and the denominator of a fraction are multiplied or divided by the same number, we get an equivalent fraction. చూడండి, న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా, అంటే మరి సేమ్ నెంబర్ అంటే మళ్ళీ 0తో మల్టిప్లై చేయకూడదు. ఎందుకంటే 0తో మల్టిప్లై చేసి అనుకో న్యూమరేటర్ డినామినేటర్ని ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తుంది, 0/0 వస్తుంది. 0/0 అనేది లేదు, అసలు ఇండిటర్మినెంట్ ఫామ్ అంటారు. సో కాబట్టి నాన్ జీరో నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఒక ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఆ వచ్చే రిజల్టెంట్ ఫ్రాక్షను ఆ గివెన్ ఫ్రాక్షన్కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆర్ మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ బై ద సేమ్ నంబర్ వీ గెట్ అన్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. సో మనకి అప్పుడు ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ వస్తుంది. సో ఒక ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని గుర్తుంచుకోండి. ఒక ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని ఒక నాన్ జీరో నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఆ వచ్చే రిజల్టెంట్ ఫ్రాక్షను గివెన్ ఫ్రాక్షన్కి ఏమవుతుంది? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఇక్కడ 4/6, 6/9, 8/12, 10/15 ఇవన్నీ కూడా 2/3కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయండి. నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. చూడండి, లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్ ఇఫ్ దేర్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్.
సో డినామినేటర్స్ ఈక్వల్గా ఉండే ఫ్రాక్షన్స్ను మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఇంకా దాని డిఫరెంట్. డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్ ఇఫ్ దేర్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1/9, 2/9, 3/9, 5/9, 7/9 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఎందుకంటే చూడండి అన్నింటిలో కూడా డినామినేటర్ సేమ్గా ఉంది. సో 1/9, 2/9, 3/9, 5/9, 7/9 ఇవన్నీ చూసినట్లయితే మనకి డినామినేటర్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి, లైక్ ఫ్రాక్షన్స్. సో ఇట్లా డినామినేటర్లో సేమ్గా ఉంటే వీటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటారండి, లైక్ ఫ్రాక్షన్స్. ఇవన్నీ కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. సపోజ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అనుకుందాం. చూడండి 6/10, 2/5, 3/7 ఇట్లా 12/20 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. చూడమ్మా లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏమో లైక్ ఫ్రాక్షన్స్ అంటే చూడండి డినామినేటర్ సేమ్గా ఉండేటువంటి ఫ్రాక్షన్స్ అన్నీ కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. డినామినేటర్స్లో డిఫరెంట్ నెంబర్స్ ఉండాలి. సో డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్న ఫ్రాక్షన్స్ని మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ అని, డినామినేటర్స్ సేమ్గా ఉండే ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. సో ఇక్కడ చూడండి ఇందాక ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అని చెప్పాం. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఒక ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటరు డినామినేటర్ని నాన్ జీరో నంబర్ తోటి మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా వచ్చే రిజల్టెంట్ ఫ్రాక్షన్ గివెన్ ఫ్రాక్షన్కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. అంటే ద వాల్యూ డస్ నాట్ చేంజ్. 2/3, 4/6 రెండు ఒకటే. 4/6 వాల్యూ ఎంతో 2/3 వాల్యూ కూడా అంతే. 6/9 వాల్యూ ఎంతో 2/3 వాల్యూ అంతే. 8/12 ఎంతో 2/3 వాల్యూ అంతే. అట్లా కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని ఒక నాన్ జీరో నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా మనకు వచ్చే రిజల్టెంట్ ఫ్రాక్షన్ గివెన్ ఫ్రాక్షన్కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇకపోతే లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏం చెప్పాం? డినామినేటర్ సేమ్గా ఉండే ఫ్రాక్షన్స్ అన్నిటినీ లైక్ ఫ్రాక్షన్స్ అని, డినామినేటర్స్లో డిఫరెంట్ నంబర్స్ ఉంటే వాటిని మనం అన్లైక్ ఫ్రాక్షన్స్గా చెప్తారు. సో డినామినేటర్స్ సేమ్గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ అండి. ఇక మనం దీని మీద మనకి ఈ ఫ్రాక్షన్స్కి సంబంధించి కాన్సెప్ట్ కంప్లీట్ అయిందండి. దీనిలో మనకి క్లాస్ రూమ్ డిస్కషన్స్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేయాలి? జనరల్గా మనం మామూలు న్యాచురల్ నెంబర్స్ని కానీ ఇంటీజర్స్ని కానీ కంపేర్ చేయొచ్చు కదా. ఇప్పుడు సపోజ్ ఏదో 2, 5 ఈ రెండింటిని కంపేర్ చేయమంటే ఏమంటాం? 2 less than 5 అంటాం. 2 smaller than 5 అంటే 2 is less than 5. లేదా 2, 5ని కంపేర్ చేసినప్పుడు ఇట్లా కూడా రాయొచ్చు, 5 is greater than 2 అనొచ్చు. 2 less than 5 అన్నా 5 greater than 2 అన్నా రెండింటి మీనింగ్ ఒకటే కదా. సో 2 less than 5, 5 less than 2. అట్లనే 3, 3 ఈ రెండింటిని కంపేర్ చేయనప్పుడు 3 is equal to 3 రెండు సేమ్ ఈక్వల్ అండి. ఇట్లా న్యాచురల్ నెంబర్స్ని కంపేర్ చేసినట్లే ఫ్రాక్షన్స్ను కూడా కంపేర్ చేయొచ్చు. న్యాచురల్ నెంబర్స్ని కంపేర్ చేసినట్లే ఫ్రాక్షన్స్ను కూడా కంపేర్ చేయొచ్చు. సో న్యాచురల్ నెంబర్స్ని కంపేర్ చేయడం తెలుసు మనకి. 2, 5ని కంపారిజన్ చేసినప్పుడు 2 is less than 5. 2 చిన్నది కదా 5 కంటే. సో దట్స్ వై యూ కెన్ సే 2 less than 5 అంటాం. 5 2 కంటే పెద్దది కదా. 5 is greater than 2 అంటాం. 5 is greater than 2. ఇప్పుడు 3 3తో కంపేర్ చేసినప్పుడు రెండు ఈక్వల్ కాబట్టి 3 is equal to 3 అంటాం. సో అదేవిధంగా ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేయాలి? సో ఫ్రాక్షన్స్ను కూడా మనం కంపేర్ చేయొచ్చు. అయితే ఓన్లీ లైక్ ఫ్రాక్షన్స్ కెన్ బి కంపేరబుల్ అండి. లైక్ ఫ్రాక్షన్స్ని మాత్రమే కంపేర్ చేయగలం. అన్లైక్ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయటం కుదరదు. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ వచ్చి కంపేర్ చేయమంటే చేయొచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. సో అండ్ దెన్ కంపేర్డ్. సో అన్లైక్ ఫ్రాక్షన్స్ వచ్చి కంపేర్ చేయమంటే ఏం చేయాలి?
సో అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకొని అప్పుడు కంపేర్ చేయాలి. సో లైక్ ఫ్రాక్షన్స్ని మాత్రమే మనం కంపేర్ చేయగలం. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఏం చేయాలి? అన్లైక్ ఫ్రాక్షన్స్ని కూడా కంపేర్ చేయొచ్చు, కాకపోతే డైరెక్ట్గా కంపేర్ చేయటం కుదరదు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్ అండ్ దెన్ కంపేర్ దెమ్. ఆ తర్వాత వాటిని మనం కంపేర్ చేసుకోవాలి. సరే, మరి ఈ లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేయాలి? చూడండి, లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేయాలి? సపోజ్ 2/5 2/5 ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం. అట్లనే 2/5 3/5 ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం. చూడండి, 2/5 2/5. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్లో సేమ్ నంబర్స్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో డినామినేటర్లో సేమ్ నంబర్స్ ఉంటాయి కాబట్టి ఇక దాన్ని ఎలా కంపేర్ చేయాలంటే న్యూమరేటర్ని బట్టి కంపేర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2/5 ఇక్కడ 2/5. సో న్యూమరేటర్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. న్యూమరేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి సో దీస్ 2 ఫ్రాక్షన్స్ ఆర్ సెడ్ టు బి ఈక్వల్. సో 2/5 ఈజ్ ఈక్వల్ టు 2/5. ఇక్కడ చూడండి, 2/5ని 3/5ని కంపేర్ చేస్తున్నాను. ఇవి లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే తెలుసుగా, డినామినేటర్లో సేమ్ నెంబర్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. 5 డినామినేటర్లో సేమ్గా ఉంది. ఇక న్యూమరేటర్ చూసుకోండి, న్యూమరేటర్లో 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. 2ని 3ని కంపేర్ చేయండి. 2 less than 3 అని మనకు తెలుసుగా, 2 less than 3 అని మనకు తెలుసుగా. కాబట్టి 2/5 ఈజ్ లెస్ దాన్ 3/5. 2/5 ఈజ్ లెస్ దాన్ 3/5 అట్లా. కాబట్టి లేదు, ఇప్పుడు చూడండి, ఇక్కడ 5/8 5/8, ఇక్కడ ఏదో 2/8 ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నా. చూడండి, 5/8ని 2/8ని కంపేర్ చేస్తున్నా. 5/8 2/8 ఈ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ అమ్మా. ఎందుకని డినామినేటర్ ఎదుగు 8 8 డినామినేటర్లో సేమ్ నెంబర్ ఉంటే వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. కాబట్టి ఈ 5/8 2/8 రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్. ఈ రెండింటిని నేను కంపేర్ చేస్తున్నా. చూడండి ఎలా కంపేర్ చేస్తున్నానంటే, సో డినామినేటర్లో 8 8 సేమే కదా, న్యూమరేటర్ని బట్టి కంపేర్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, న్యూమరేటర్ని బట్టి కంపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో 5 ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది. 5ని 2ని కంపేర్ చేయండి. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అని మనకు తెలుసుగా. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అని మనకు తెలుసుగా. కాబట్టి 5/8 ఈజ్ గ్రేటర్ దాన్ 2/8. 5/8 ఈజ్ గ్రేటర్ దాన్ 2/8. కాబట్టి సో లైక్ ఫ్రాక్షన్స్ని మాత్రమే మనం కంపేర్ చేసుకోగలం. సో లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేయాలంటే, లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్లో సేమ్ నంబర్ ఉంటుంది కాబట్టి న్యూమరేటర్ని బట్టి కంపేర్ చేసుకోవాలి. న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నాయనుకో, లైక్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉంటే సో ఆ ఫ్రాక్షన్స్ రెండు ఈక్వల్ అంటాం. అట్లా న్యూమరేటర్ని బట్టి చెప్పాలి. కాబట్టి ఇఫ్ 2 ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ దెన్ దే ఆర్ ఈక్వల్ ఇఫ్ దేర్ న్యూమరేటర్స్ ఆర్ ఈక్వల్. సో న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నట్టుకో, సో న్యూమరేటర్స్ ఈక్వల్ అయితే అలాంటి లైక్ ఫ్రాక్షన్స్ని ఈక్వల్ ఫ్రాక్షన్స్ అంటాం. అట్లనే ద ఫ్రాక్షన్ విత్ బిగ్గర్ న్యూమరేటర్ ఇస్ బిగ్గర్ ఫ్రాక్షన్ అండి. చూడండి, ఇప్పుడు 5/8 2/8 ఉంది. 5/8 2/8లో బిగ్గర్ న్యూమరేటర్ ఉన్న ఫ్రాక్షన్ ఏంది? 5/8. కాబట్టి బిగ్గర్ న్యూమరేటర్ ఉన్న ఫ్రాక్షనే బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. కాబట్టి ద ఫ్రాక్షన్ విత్ ద బిగ్గర్ న్యూమరేటర్ ఈజ్ ద బిగ్గర్ ఫ్రాక్షన్. సో 5/8 2/8 చూశాను, ఇక్కడ న్యూమరేటర్లో 5 అనేది బిగ్గరు. సో 5 ఈజ్ బిగ్గర్ దాన్ 2 కాబట్టి 5/8 ఈజ్ బిగ్గర్ దాన్ 2/8. అంటే 5/8 ఈజ్ గ్రేటర్ దాన్ 2/8. సో న్యూమరేటర్స్ని బట్టి మనం కంపేర్ చేసుకోవాలి. సో లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేయాలంటే, లైక్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్కి ఈక్వల్గా ఉంటే ఆ ఫ్రాక్షన్స్ ఈక్వల్ అంటాం. అట్లనే ద ఫ్రాక్షన్ విత్ బిగ్గర్ న్యూమరేటర్ ఈజ్ బిగ్గర్. ద ఫ్రాక్షన్ విత్ బిగ్గర్ న్యూమరేటర్ ఈజ్ బిగ్గర్, లేదా ద ఫ్రాక్షన్ విత్ స్మాలర్ న్యూమరేటర్ ఈజ్ స్మాలర్. సో ఇక్కడ చూడండి, 2/5 3/5. 2 అనేది 3 కంటే స్మాల్ కదా, కాబట్టి 2 ఫ్రాక్షన్ అంటే 2 ఈజ్ లెస్ దాన్ 3 కాబట్టి 2/5 ఈజ్ లెస్ దాన్ 3/5 అన్నాం. కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేయాలంటే న్యూమరేటర్ని బట్టి కంపేర్ చేసుకోవాలి. సో న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉంటే ఫ్రాక్షన్స్ ఈక్వల్. లైక్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉంటే ఆ ఫ్రాక్షన్స్ ఈక్వల్. లేదు, బిగ్గర్ న్యూమరేటర్, ద ఫ్రాక్షన్ విత్ బిగ్గర్ న్యూమరేటర్ ఈజ్ బిగ్గర్ ఫ్రాక్షన్. ద ఫ్రాక్షన్ విత్ బిగ్గర్ న్యూమరేటర్ ఈజ్ బిగ్గర్ ఫ్రాక్షన్ అండి.
లేదా ద ఫ్రాక్షన్ విత్ స్మాలర్ న్యూమరేటర్ ఈజ్ స్మాలర్ ఫ్రాక్షన్ అలా. సో ఇప్పుడు ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేయాలని చెప్పాం, ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ని బట్టి కంపేర్ చేస్తాం, అన్లైకా ఏం చెప్పాం, ఓన్లీ లైక్ ఫ్రాక్షన్స్ ఆర్ కంపేరబుల్ అనమాట. సో లైక్ ఫ్రాక్షన్స్ని మాత్రమే మనం కంపేర్ చేస్తాం. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఏం చేయాలంటే, అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్ అండ్ దెన్ కంపేర్ దెమ్. సో అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత వాటిని కంపేర్ చేసుకోవాలి. సరే, అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా ఎలా కన్వర్ట్ చేయాలని చూస్తాం, అది వేరే విషయం. కాబట్టి సో అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి కంపేర్ చేయమన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్ అండ్ దెన్ కంపేర్ దెమ్. ఒకవేళ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి కంపేర్ చేయమంటే ఏం చేయాలని చెప్పాము, అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే వాటిని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసి ఆ తర్వాత కంపేర్ చేయాలి. అంటే లైక్ ఫ్రాక్షన్స్ కంపేర్ చేయడం మనకు తెలుసుగా. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు వాటిని లైక్ ఫ్రాక్షన్స్గా ఎలా కన్వర్ట్ చేయాలి. సరే, రెడ్యూస్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్ ఎలానో చూద్దాం. చూడండి, రెడ్యూస్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, అన్లైక్ ఫ్రాక్షన్స్ వచ్చేసరికి ఏదో 5/21 అట్లా 7/12 ఇలా ఇచ్చారనుకుందాం, 7/12. సో 5/21 7/12. చూడండి, ఇక్కడ డినామినేటర్లో 21 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 12 ఉంది. సో డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇవి అన్లైక్ ఫ్రాక్షన్సేగా. సపోజ్ నేను ఈ రెండింటిని కంపేర్ చేయాలి, మరి ఈ రెండింటిని డైరెక్ట్గా కంపేర్ చేయడం కుదరదు. మనం చెప్పుకున్నాం కదా, ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాలంటే అవి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని కాస్త లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ని ఈ లైక్ ఫ్రాక్షన్స్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు 5/21 7/12 అంటే ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే డినామినేటర్ సేమ్ వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలి, డినామినేటర్ సేమ్ నెంబర్ వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో అలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఒకటే గుర్తండి, ఇప్పుడు డినామినేటర్లో 21 12 ఉంది, డినామినేటర్లో ఏముంది మనకి 21 12 ఉంది. ఇప్పుడు ఈ 21కి 12కి ఎల్సిఎం తీసుకోవాలి, 21కి 12కి ఎల్సిఎం తీసుకోవాలి. అంటే ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటో చూడండి, 21కి 12కి రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ 3 పోతుంది. చూడండి, 2 + 1 3, ఈ రెండింటిని యాడ్ చేస్తే మల్టిపుల్ ఆఫ్ 3 వస్తుంది కాబట్టి కంపల్సరీగా 21కి 3 ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ కూడా 1 + 2 3, సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 3 వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా 3 అనేటువంటిది ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి 3తో డివైడ్ చేస్తున్న 3 7s 21, 3 4s 12. ఇంక వీటన్నిటిని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిదే మనకి ఎల్సిఎం అండి. సరే, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అండి. సరే, మల్టిప్లై చేస్తున్న 3 × 7 × 4, 3 × 7 × 4 అండి. సో వీటిని మల్టిప్లై చేస్తే ఎంత, 3 7s 21, 21 4s 84 వస్తుంది, మనకి 84 వస్తుంది ఎల్సిఎం 84. ఇప్పుడు మనం ఈ లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే చూడండి, ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్లో ఎంత ఉంది మనకి, ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్లో ఎంత ఉంది మనకి, ఇక్కడ 21 ఉంది. ఇప్పుడు ఈ 21 ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. ఈ 21 అనేటువంటిది ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది, ఇదిగో 3 7s 21, 21 పోతే ఎంత మిగిలింది ఇక్కడ 4. అంటే 21 ఎన్ని టైమ్స్ పోతుందండి ఎల్సిఎంలో, 4 టైమ్స్ పోతుంది. ఇక్కడ మీకు చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది మనకు 21 ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో కావాలి. ఇదిగో 3 7s ఎంత, ఇక్కడ 3 7s ఎంత 21, ఇక 3 7s 21 పోతే ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే 21 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందండి, 4 టైమ్స్ పోతుంది. కాబట్టి ఈ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని 4తో మల్టిప్లై చేస్తున్నాం. ఈ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని 4తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు మనకేమొస్తుంది, 5 × 4 డివైడెడ్ బై 21 × 4. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్కి రండి. ఈ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. సో సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్లో 12 ఉంది, ఇక్కడ 12 చూడండి, ఇదిగో 3 4s 12 పోతే ఎంత మిగిలింది, ఇక్కడ 7 మిగిలింది. అంటే అర్థం 12 7 టైమ్స్ పోతుంది. సో సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఎల్సిఎంలో 7 టైమ్స్ పోతుంది కాబట్టి
సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ నేను 7తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమొస్తుంది మనకి 7 × 7 డివైడెడ్ బై 12 × 7. అప్పుడు ఏమవుతుంది మనకి, సో 5 4s 20 డివైడెడ్ బై 21 4s 84, 7 7s 49 డివైడెడ్ బై 12 7s 84. చూడండి ఇప్పుడు 20/84, 49/84 డినామినేటర్ సేమ్గా ఉన్నాయిగా, లైక్ ఫ్రాక్షన్సా కదా ఇవి, లైక్ ఫ్రాక్షన్సా కదా. సో లైక్ ఫ్రాక్షన్స్గా మారిపోయినాయిగా. అంటే 5/21, 7/12 ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసాం. ఇప్పుడు కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎలా కంపేర్ చేస్తారంటే న్యూమరేటర్స్ చూసుకోండి, లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాలంటే న్యూమరేటర్స్ని కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ న్యూమరేటర్లో 20 ఉంది, ఇక్కడ 49 ఉంది, అంటే 20 ఈజ్ లెస్ దెన్ 49. చూడండి, సిన్స్ 20 ఈజ్ లెస్ దెన్ 49, 20 అనేది 49 కంటే చిన్నది కాబట్టి దెన్ వీ కెన్ సే 20/84 ఈజ్ లెస్ దెన్ 49/84. సో 20/84 ఈజ్ లెస్ దెన్ 49/84. మరి 20/84 దేని ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఇది? 5/21కేగా. ఈ 5/21, 20/84 ఈ రెండు ఏంటి? ఈక్వలెంట్ ఫ్రాక్షన్సేగా. ఇందాక ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే చెప్పుకున్నాం కదా. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పాం? ఒక ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ ఫ్రాక్షన్ దానికి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుందన్నాగా. అంటే 5/21 వాల్యూ, 20/84 వాల్యూ రెండింటి యొక్క వాల్యూ సేమేగా. కాబట్టి 20/84 అనేటువంటిది 5/21కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. కాబట్టి 20/84 ప్లస్లో ఇప్పుడు నేను 5/21 రాస్తున్నా ఈజ్ లెస్ దాన్ 49/84 దేనికి ఈక్వలెంట్ ఫ్రాక్షను? 7/12కి. కాబట్టి దీన్ని 7/12 రాస్తా. కాబట్టి ఇప్పుడు 5/21 ఈజ్ లెస్ దాన్ 7/12. అంటే సో ఈ విధంగా చూడండి, ఇక్కడ మనకి 5/21, 7/12 ఈ రెండు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇట్లా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఇట్లా 5/20 అన్లైక్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ కాదు, అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇట్లా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి కంపేర్ చేయమన్నప్పుడు ఏం చేయాలి? ఆ అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. సో అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేసిన తర్వాత మనం కంపేర్ చేసుకోవాలి.